చాలా హార్డ్ వర్క్ చేశారు. పొద్దున్నే 4ంటికి వెళ్ళిపోయేవారు సెట్కి, నేను 6:30-7ంటికి అట్లా వెళ్ళేవాడిని. దీని ప్రకారం పొద్దున్నే వెళ్ళిపోయి లైటింగ్ మొత్తం కావాల్సినట్టుగా చేసుకునేవాళ్ళు. అది వచ్చేదాకా అది రావాల్సింది అంతే. రెఫరెన్స్లు ఇందాక చెప్పినట్టుగా రెఫరెన్స్లు అంటే సీన్ రెఫరెన్స్లు కాదు, లైటింగ్ ఎలా ఉండాలి, షాడో ఎలా పడాలి, కెమెరా యాంగిల్ కింద నుంచి ఉండాలా పై నుంచి ఉండాలా, అదన్నీ చాలా చాలా నాలెడ్జ్తో చాలా సీనియర్ డైరెక్టర్ వర్క్ చేస్తే ఎలా ఉంటుందో అలా చేశారు. నేను అనేది సరే, ఆయన వరకు ఆయన జాబ్ గురించి మీరు పక్కన పెట్టండి, ఆయన ముందు కెమెరా ముందు ఆయన ముందు యాక్ట్ చేయడానికి మీ సంగతి ఏంటి అని నాకేమి అసలు అంటే అట్లా అనుకుంటే అసలు ఏమి చేయలేము. ఎగ్జాక్ట్లీ ఆ ఇన్హిబిషన్ నాకు లేదు, ఎందుకంటే పలాసాలో షూటింగ్ అప్పుడు ఉన్నారు నాన్నగారు కొంతవరకు. సో పలాస అప్పుడు ఉండేది కొంచెం. పలాసాలో ఐ థింక్ ఫస్ట్ షాట్ నాన్నగారు నా ఉండి చూసినప్పుడు సిగరెట్ తాగే షాట్. నాకు అసలు అలవాటు లేదు, మా నాన్నగారు ముందు సిగరెట్ కాల్చాలి. సో దట్ వాజ్ ద ఫస్ట్ షాట్. అది కొంచెం కంగారుగా ఇదిగా అనిపించింది, కానీ యాక్టింగే కదా చేసేది అని అట్లా. చెరువు దగ్గర ఉంటుంది కదా ఇంటర్వెల్ సీన్ అనుకుంటుంది. మా బ్రదర్ క్యారెక్టర్ వచ్చి ఇట్లా చంపేయమన్నాడు అంటే నేను వెనక్కి తిరిగి మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటాను. ఆ షాట్ అప్పుడు ఉన్నారు, పెద్దగా కష్టమేమో అనిపించాల. ఇందులో అలాంటి సీన్ మీకేం లేవా? లేదు, లాట్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది ఇందులో, చాలా మంచి యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి, చాలా కష్టపెట్టారు. ఏ డైరెక్టరు నన్ను అంటే ఆ యాక్షన్ సీక్వెన్స్ అంత టఫ్ అండ్ రిస్కీ. 40 feet కంటైనర్ లారీ ఉంటుంది కదా, బైక్ మీద నుంచి దాని మీదకి జంప్ చేయాలి. మీ ట్రైలర్ లో కూడా షార్ట్స్ ఉన్నాయి, దోస్ వర్ వెరీ డిఫికల్ట్. అంటే నేను 40 feet హైట్ లోంచి ఆ యాక్షన్ సీక్వెన్స్లు చేశాను ఇదివరకు సినిమాలో, బట్ దీస్ వర్ వెరీ ఛాలెంజింగ్. ఆ కంటైనర్ మీద పరిగెట్టేది కానీ అలాంటివి చాలా చేసాం, కాళ్ళు ఎరగొట్టుకున్నాం. దీనికేనా? అమ్మ బాబోయ్, ఏంటి సార్ కాలేజీ కూడా సార్ మొత్తం ఎక్కడైనా కాలేజీకి వెళ్ళి సరిగా పద్ధతి లేకపోతే కాలేజీ కొడతారా అంటారు, ఇక్కడ సీన్ సరిగా చెబితే కాలేజీ కొట్టరే మీరు. అంటే కొన్ని యాక్షన్ సీన్లు తీసేటప్పుడు తప్పదండి, కొంత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరుగుతాయి. డెఫినెట్గా అట్లాంటి మనం రెడీ అయ్యే ఉండాలి, అలా జరగకుండా ఉండేటట్టుగా నెక్స్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి. సినిమాలో ఇన్ని బైక్ సీన్లు తీపిచ్చారు, నాకు చిన్నప్పటి నుంచి బైక్ దోడడం నేర్పించాలి. అంటే అసలు బైక్ని పూర్తిగా తెలియదు నాకు, రక్షిత్ బైక్ నడుపుతాడని తెలియదు. సడన్ గా చూసి బైక్ నడపడం వచ్చా నీకు అని అడిగారు. అది మన పిల్లలు ఏం చేస్తారో మనకే తెలియదు, అదే విషయం. ఇలాంటి వస్తే గానీ మాకు తెలియదు అనమాట డ్రైవింగ్ చేస్తారు. నేను చాలా బాగా నడుపుతాను, అంటే ఇంజనీరింగ్ లో కనీసం నేర్చుకుంటాం కదా బేసిక్, అట్లాగే వచ్చు. ట్రాఫిక్ లో నడపడం ఇవన్నీ టఫ్ నాకు ఇప్పటికి కూడా, కానీ ఈ సినిమాలో అన్ని స్టంట్లు చేయించారు బైక్ మీద నుంచి. అండ్ ఒకరోజు కారుకి కెమెరా ఫిక్స్ చేసి ట్రాఫిక్లోనే సెకండ్ హాఫ్లో ఉంటాయి కొన్ని ఎపిసోడ్స్, దే వర్ వెరీ డిఫికల్ట్. అండ్ ఇంకొక షాట్లో డైరెక్ట్ బైక్కే రిగ్ కట్టి కెమెరా ఉంది. కానీ కాలుకి ఏమైంది ఇప్పుడు అసలు చెప్పండి. అసలు 3 నెలలు రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్, కానీ 20 రోజులకే షూటింగ్ పెట్టారు. ఆ మాత్రం కూడా గ్యాప్ లేదు. మరి ఏమండి రెమ్యునరేషన్ ఇచ్చలేదు మా హీరోకి, చెప్పండి మీరు నాకు అసలు. అంటే ఓ టీం వర్క్ లో మనం అలాంటి పెద్దగా పట్టించుకుని కూర్చుని దానివల్ల అంత డెలికేట్ గా ఫీల్ అవ్వకూడదు, చెయ్యాలి. చిన్నప్పటి నుంచి అంత డెలికేట్, చాలా స్ట్రాంగ్ అండి, సెన్సిటివ్ గా ఏమి అనిపించట్లేదు అసలు. కొట్టారండి ఎప్పుడన్నా ఆయన్ని చిన్నప్పుడు? అంటే తిట్టడం కూడా లేదు, అంటే నేను అంత జాగ్రత్తగా ఉంటాను. అంతేగాని హాని పేరెంటింగ్ కాదు అంతనే మీరు చెప్పేది. అట్లా అని కాదు, మా నాన్నగారు ఏం కోరుకుంటారో నాకు తెలుస్తుంది, సో అలాగే ఉండాలనుకున్నా. ఒక్కసారి తిట్టారు మ్యాథ్స్ లో మార్కులు తక్కువ వచ్చినాయని, అప్పటి నుంచి ఎప్పుడు మళ్ళీ తిట్టించుకోకూడదు అనుకున్నా తిట్టించుకోవాలి. అసలు ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి నేను ఇంజనీరింగ్ లో, కానీ ఎప్పుడు 6th లో అనుకుంటా ఫెయిల్ అవ్వలేదు నేను, కొంచెం మార్కులు తక్కువ వచ్చినాయి, సీరియస్గా ఏంటరా ఈ మార్కులు అని అడిగారు అంతే. అప్పటి నుంచి జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా ఉండాలి, ఇట్లా అనిపించుకోకూడదని. సార్, ఈ సందర్భంగా రిలీజ్ని దృష్టిలో పెట్టుకుని వ్యూవర్స్ అందరికీ కూడా ఒక ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, హీరోకి ఫాదర్గా మీరు ఏం చెప్తారు? ఆపరేషన్ రావణ్ చాలా మంచి సినిమా, ఓన్లీ థ్రిల్లరే కాదు, దీంట్లో మీ ఆలోచనలే మీ శత్రువులు అని ఒక ట్యాగ్ లైన్ చెప్పాము. ఈ ఆలోచనల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మన మైండ్లో ఏ ఆలోచన మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఏ ఆలోచన మన ఇన్ఫ్లుయెన్స్ చేసి మనం తప్పుదారి పట్టేటట్టుగా నడిపిస్తుంది,
ఏ ఆలోచన మన రాక్షసుడిగా చేస్తుంది, ఏ ఆలోచన మన రాముడి గొప్పతనాన్ని తెలియజేస్తుంది, ఇలాంటి ఒక విజువల్ మేము చూపించాం. సో ఇదేదో ఓన్లీ థ్రిల్లర్ సినిమా కాదు, మన రోజు జరిగే మన ఎమోషన్స్, మన ప్రలోభపట్టే ఇంకా ఎన్నో విషయాలు, ఇలాంటివన్నీ కూడా ఈ సినిమా ద్వారా నేను చెప్పగలిగాను. అలాగే రాధిక గారిది ఒక ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఉన్న రోల్కి ఆవిడ చేశారు. సో చాలా అద్భుతమైన రోల్స్ ఇంతకుముందు ఆవిడ చేశారు, అంతటి అద్భుతమైన రోల్ దీంట్లో కూడా చేశారు. కానీ మీ ఫ్యామిలీ అందరూ భోజనానికి వెళ్ళారంటే స్వీట్ మ్యాజిక్ వెళ్తారా, ఇంకెక్కడికైనా వెళ్తారా అని చెప్పండి నాకు. అసలు నాకు రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయడం పెద్దగా ఇష్టం ఉండదు అసలు. ఇంట్లో మా రెస్టారెంట్కి నేను అసలు భోజనానికి అన్నట్టు వెళ్ళను, టేస్ట్ చూడటానికి వెళ్తాను. అది మీరు అందరూ కలిసి భోజనానికి వెళ్ళరా అయితే? మీరు అంటే ఇంట్లోనే ఎక్కువ తినడానికి ప్రిఫరెన్స్, అందరం కలిసి. అయితే బయటికి వెళ్ళి తింటాం నాకు పెద్దగా ఎంజాయ్ చేయను, నాకు అన్ని తప్పులే కనపడతాయి. పర్ఫెక్షనిస్ట్ ప్రాబ్లమే అది సార్. మనకు చూసిన వెంటనే ఏదైనా ఒక మనిషిలో కానీ వస్తువులో కానీ అందులో నెగిటివ్ పాయింట్సే కనపడుతూ ఉంటాయి, అదైతే 100% కరెక్ట్. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ ఫుడ్ అండ్ సేఫ్టీ, ఫుడ్ అండ్ క్వాలిటీ వాళ్ళకి సంబంధించి చాలా రకాలైన న్యూస్లు మనకి వినపడుతూ ఉన్నాయి మీడియాలో. సో మీరు అక్కడ ఎలాంటి కేర్ తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు సార్? అంటే బయటికి వెళ్ళి తినడానికే భయపడుతున్న రోజులు అన్నట్టు అయిపోయాయి. అలాంటిది మీ దగ్గర ఎంత క్వాలిటీ కంట్రోల్ ఉంది, ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది స్వీట్ మ్యాజిక్ నుంచి అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇవ్వడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మా దగ్గర ఉంటుంది. మెయిన్ ఎప్పుడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉంటాం. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మా దగ్గర ప్రాపర్గా ఉంది కాబట్టి మేము కస్టమర్లకి ఏది కావాలో అలాంటి క్వాలిటీ ఫుడ్ ఇవ్వటానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇవాళ కొన్ని అన్నిటినీ ఒకటే రకంగా చూడలేము, నేననే కాదు ప్రతి బిజినెస్ చేసే అతను జాగ్రత్తగా ఇవ్వటానికి ట్రై చేస్తాను.